దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 20. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. 1 యోహాను 4:18. దానియేలు 5వ అధ్యాయంలో రాజుకు బెల్షస్సరు తన అధిపతులైన 1000 మందికి విందు చేయించెను. ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసం త్రాగుచుండెను. ఆ సమయంలో అతడు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేము మందిరం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని సేవకులకు ఆజ్ఞాపించెను. వారు ఆ పాత్రలలో ద్రాక్షారసము త్రాగుచు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచుండిరి. అతనికి చాలినన్ని పాత్రలు లేవని మందిరంలోని వాడలేదు, కానీ యెహోవా నామమును దూషించు నిమిత్తమే అతడటు చేశాను. అన్ని యుగములలో కూడా అభివృద్ధి చెంది ఉన్నత పదవులను అధిష్ఠించిన వారు దేవునిని దూషించుచున్నారు. పాపములో జీవించు ప్రజలే సజీవుడైన దేవుని దూషించుటలో గర్వించెదరు. వారే దేవుని వాక్యమునకు విరోధంగాను దేవుని ప్రజలకు విరోధంగాను మాట్లాడుటలో ఆనందించెదరు. ఒక ఉదాహరణ చూడండి. బైబిల్లోనూ ఖురానులోనూ చాలా విషయములు ఒక్కటిగా ఉన్నవి. అయితే హిందువులు మహమ్మదీయులను గురించి కానీ ఖురాను గురించి కానీ ఎక్కువగా మాట్లాడరు, కానీ బైబిల్కు విరోధంగా మాట్లాడెదరు, క్రీస్తును దూషించెదరు. ఆ గడియలోనే గోడ మీద రాయుచున్న హస్తమును రాజైన బెల్షస్సరు చూసెను. ఆ గోడ మీద కొన్ని మాటలు రాయబడెను. అయితే ఆ మాటలను అతడు చదవలేకపోయాను. ఆ భాష అతనికి తెలియదు. అప్పుడు రాజుకు భయం కలిగెను. భయము చేత అతని నడుము, కీళ్ళు సడలి మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. భయం అనున్నది చాలా భయంకరమైంది. అనేకులు భయముచే వణికిపోయేదరు. ఇప్పుడైతే ఈ రాజు శరీరమంతయు భయముచే వణుకుచు కొట్టుకొనుచుండెను. 6-7 వచనములు. మర్మయుక్తమైన సంగతులు జరుగుట చూసినప్పుడు అధికారులు, జ్ఞానవంతులు, బలవంతులు కలవరపడెదరు, మిగులు ఆశ్చర్యపడుచు వెళ్ళిపోయేదరు. ప్రభు తన ప్రజల విషయంలో ఎప్పటికీ తప్పిపోడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించెను. భూమి పునాదులు వేయబడక మునుపే మన ఎడల గొప్ప సంకల్పం గలవాడై క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. ఎఫెసీ 1:4. అయినను మనము జయించు వారంగా ఉండినట్లయినచో అట్టి వాటికి భయపడం. ఎందుకనగా తన సమయంలో తన పద్ధతిలో వాటి అర్థమును మనకు ప్రభువు వెల్లడి చేయునను నమ్మకం మనకు కలదు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ ది లార్డ్.